హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్నే లేవగానే మొదట చేసే పని మంచి ఫిల్టర్ కాఫీ కలుపుకుని తాగడం అండి. రోజంతా ఎంత బిజీగా ఉన్నా, ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా, ఎన్ని పనులున్నా ఫస్ట్ కాఫీ, మంచి ఫిల్టర్ కాఫీ పడితే మైండ్కి బాడీకి మంచి స్ట్రెంగ్త్ వస్తుందండి, ఎనర్జీ వస్తుంది. సో నేను నా డేని కాఫీతోటే స్టార్ట్ చేస్తాను. ఇదిగో మంచిగా నురగొచ్చేలా కలుపుకొని ఒక పెద్ద గ్లాసుడు కాఫీ తాగుతాను. ఇన్నిసార్లు చెప్తున్నాను కదా అని రోజు మొత్తంలో అన్నిసార్లు తాగుతాను అనుకోవద్దు. లేవగానే ఒక కప్పు తాగుతానండి, అంతకు మించి తాగను. బట్ ఇది చాలా ఎనర్జీ ఇస్తుంది. నా కాఫీ రెడీ అయిపోయింది, తాగేద్దాం. ఇంకా రాత్రి పెసలు నానపెట్టానండి పెసరట్టు కోసం. ఆ పెసల్లో కొన్ని శనగపప్పు, కొంచెం బియ్యం, మెంతులు కలిపి నానపెట్టానమాట. ఇంకో కాఫీ తాగేసి వచ్చాను. ఇవి శుభ్రంగా నానిపోయాయి. ఒక 2-3 సార్లు కడుక్కొని మిక్సీలో వేసేసుకుందామండి. మిక్సీలో వేసి వాటితో పాటు అల్లము, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఆ అల్లం పచ్చిమిర్చి ముక్కలను కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇవి క్వాంటిటీ అంటే ఏముంటుందండి, మీ కారం మీరు ఎంత తింటారు అనే దాన్ని బట్టి వేసుకోండి. మేము మరీ ఎక్కువ తినము, అలానే మరీ తక్కువ కూడా తినము, సరిపడా ఉంటుంది. వీటన్నిటితో పాటు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందామండి. జీలకర్ర ఏంటంటే అరుగుదలకి బాగా పనికొస్తుంది. పెసలు అనేది కొంచెం హెవీ కదా ఉంటుంది కదా పుట్టకి. జీలకర్ర వేస్తే అది సర్దుకుంటుంది అన్నమాట, అరగడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. మిక్సీ పట్టేసానండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసుకుని ఒకసారి కలిపి ఒక పావుగంట పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకుందాము. జీలకర్ర కొంచెం పైన జీలకర్ర యాడ్ చేశానండి. జీలకర్ర ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది కదా పెసరట్లో. కలిపేసుకుందాం మంచిగా. ఈ హడావిడిలో ఏమైందంటే పాలు పొంగించేసానండి. బేసిక్గా ఏంటంటే పిల్లలకి స్కూళ్ళు బాక్సులు అంటే ఆటోమేటిక్గా ఇలాంటి బేబస్సాలు జరుగుతాయి కదా. శుభ్రంగా పొంగిపోయింది, స్టవ్ గతి ఇలా అయిపోయింది. ముందు క్లీన్ చేసుకుందాము. పావుగంట పట్టిందండి. ఇగో క్లీన్ చేసేసాను. ఇంకా టిఫిన్ పెట్టేద్దాము, ఇప్పటికే లేట్ అయిపోయింది. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను, పెనం పెట్టాను. ఒక ఉల్లిపాయతోటి పైన రుద్దుకుంటే అంటుకుపోకుండా వస్తుందండి, దోశ అయినా పెసరట్టు అయినా ఏదైనా కూడాను. ప్లస్ మనం ఎంత పలచగా వేసుకున్నా చక్కగా ఊడొచ్చేస్తుంది దానంతట అది. పెసరట్టు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దోశలు అవి అంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు, కానీ పెసరట్లో కొంచెం పడుతుంది. నేను నెయ్యి కూడా వేస్తాను. దేనికైనా సరే నెయ్యి ఒక రకమైన టేస్ట్ ఇస్తుంది కదా, ఒక కమ్మదనాన్ని కూడా ఇస్తుంది, టేస్ట్ పెంచుతుంది. అలా వేసిన తర్వాత దానిపైన ఆనియన్స్ వేసుకుందాం. ఇంకా అల్లం ఆల్రెడీ మిక్సీ పట్టేసాను కదండి. నోటికి తగిలితే కొంతమంది ఇష్టపడరు అల్లం కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ, అందుకని అవి 2 మిక్సీ పట్టేస్తాను. ఒక ఉల్లిపాయ పైన కొంచెం జీలకర్ర మాత్రం పైన జల్లుతాను అనమాట. మిగిలినవన్నీ మిక్సీ పట్టేసుకోవడమే. బియ్యం, శనగపప్పు ఇవన్నీ ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి బాగా యూజ్ అవుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం శనగపప్పు వేయడం వల్ల. మంచి కలర్ కూడా వస్తాయి పెసరట్లు. బాగా కాలింది కదండి, దానికి మధ్యలో కొంచెం గీ వేసుకుందాము. ఇది ఇంట్లో చేసిన నెయ్యేనండి, పర్వాలేదు ఎంత వేసుకున్నా ఏమి కాదు. చెప్పాను కదా ముందే, పెసరట్టు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలాంటివి తిన్నప్పుడు మిగిలిన వాటిల్లో కొంచెం తగ్గించుకోవడమేనండి, నూనె నెయ్యి అవిను. తినేది ఒక్కటైనా కొంచెమైనా టేస్టీగా తింటేనే కదా మనసుకి తృప్తిగా ఉంటుంది. సో నేను కొంచెం టేస్టీగా కావాలి అంటే తప్పదు, తిప్పేసుకుందాం. ఇంకా అవసరం లేదండి, అది ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పలుచగా వేసాం కదా, మరీ తిప్పేస్తే దోశ చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఒక సైడ్ రోస్ట్ అయితే సరిపోతుంది. ఇంకా తీసుకెళ్ళి మావయ్య గారికి ఇచ్చేస్తాను ముందు.
ఈ పాలు పొంగడం, స్టవ్ క్లీన్ చేసుకోవడం, దీంతో ఇప్పటికే టిఫిన్ లేట్ అయిపోయింది. ఈ పాటికి తినేస్తారు రోజు. ఇచ్చేద్దాము. నేను కూడా తినేసానండి. టిఫిన్ చేయడం అయిపోయింది. ఇంట్లో అందరికీ టిఫిన్లు అయిపోయాయి. స్నానానికి ముందు ఆల్రెడీ 2 డేస్ నుంచి ఉంచిన నీళ్ళు ఉన్నాయండి. అంటే బియ్యం కడుగు నీళ్ళు ఉన్నాయి. దాంట్లో కొంచెం పుల్ల మజ్జిగ మిగిలితే అది రోజు ఫిల్టర్ తీస్తాను కదండి, కాఫీ ఫిల్టరు. ఆ డస్ట్ ఉంటుంది కదా, దిగిన తర్వాత ఉండేది, ఆ పౌడర్ అన్నీ కలిపి ఉంచాను. ఈ వాటరు ప్లస్ మినప్పప్పు కడిగిన నీళ్ళు, పెసర్లు కడిగిన నీళ్ళు, కందిపప్పు ఉడకపెడతాను కదా, అప్పుడు వాటికి ఉడకపెట్టే ముందు కడిగిన నీళ్ళు అవన్నీ కూడా ఒక టబ్లోకి స్టోర్ చేసి పెడతాను. సగం అయిన తర్వాత దాన్ని మిగతా సగం వాటర్ నింపేసి ఇలా మొక్కలకి ఇస్తానండి. డైలీ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అవి ఇంకా బాగా ఫ్రెష్గా ఎదుగుతాయండి మొక్కలన్నీ కూడాను. మనం మొక్కలు మట్టిలో వేసిన తర్వాత మట్టిలో సారం ఎంతకని ఉంటుందండి. దానికి ఎక్స్ట్రాగా బయట నుంచి మనం ఇస్తేనే అవి మనకి బాగా పూస్తాయి. ప్లస్ చూడడానికి కూడా అందంగా ఉంటాయి మొక్కలు, ఎనర్జెటిక్గా. లైవ్లీగా ఉండాలి మొక్కలు అంటే ఇలా ఎక్స్ట్రాగా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి బయట నుంచి వాటికి. ఒకసారి ఇలా ఇస్తా, ఒక్కొక్కసారి బెల్లం, అరటిపండు కలిపి మిక్సీ పట్టేసి దాన్ని అలా ఒక 10 డేస్ ఉంచేసి, అట్లీస్ట్ మినిమం ఒక 3 డేస్ ఉంచి దాంట్లో వాటర్ కలిపి ఇస్తానండి. ఒక్కొక్కసారి ఆవాలు మిక్సీ పట్టి అవి అలా అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. నా డైలీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి రొటీను. వంట చేసుకోవడం, మొక్కలను చూసుకోవడం, ఇంతే. చాలా రొటీన్గా ఉంటాం కదండి. ఆడవాళ్ళకి ఏముంటుంది, ఇంట్లోనే ఉంటాము, వంట చేయడం, బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, అందరూ ఆఫీసులకి వెళ్ళాక మిగిలిన పనులు చేసుకోవడం, చాలా రొటీన్ అయిపోతుంది కదా. సో అప్పుడప్పుడు మనం ఇలా మనకిష్టమైన పనుల కోసం కొంచెం టైం ఇస్తే ఏంటంటే కొంచెం మనకి బూస్టింగ్గా ఉంటుంది. ఇష్టమైన పని చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. సో నేను ఖచ్చితంగా రోజులో కొంచెం టైము ఈ మొక్కల కోసం ఇస్తాను. నాకు ఇష్టం చూసుకోవడం అలాగా. మేడ మీద ఉన్న మొక్కలు కూడా పోద్దామని వచ్చేసాను. ఈ వర్షాలు పడడం స్టార్ట్ అయిన తర్వాత అసలు మొక్కలకి సరిగ్గా కేర్ తీసుకోవడానికి అవ్వట్లేదండి, కుదరట్లేదు టైము. ఇంకో ఎప్పటికప్పుడు ఈ మొక్కల్లో ఉన్న కలుపు తీసేసుకోవాలండి. గడ్డి వచ్చినా ఏమొచ్చినా అది చిన్నగా ఒకటి ఉన్నప్పుడు తీసుకుంటే బెటరు. మరీ ఎక్కువ వచ్చేస్తే మనం తర్వాత చేయలేము దానికి పని. ప్లస్ మొక్కలకున్న బలం అంతా ఆ గడ్డి తీసేసుకుంటుంది, ఆ కలుపు మొక్కలు తీసేసుకుంటాయి. ఈ టబ్బు చూసారు కదా, ఇది మొక్క ఎండిపోయిందండి. ఎంత చూసుకున్నా సమ్మర్లో కొన్ని పోయాయి మొక్కలు. కొన్ని సీడ్స్ ఉన్నాయి, వేసుకుందాము. ఇది ఖాళీ చేసేద్దాము. ఈ టబ్ అంతా క్లీన్ చేసుకొని సీడ్స్ వేద్దాము. అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. ఇవాళ అయితే జస్ట్ వాటర్ పోయడానికి వచ్చాను కదా, ఇప్పుడు అంత టైం లేదు, ఇంకా వంట కూడా చేసుకోవాలి నేను. జస్ట్ పోసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పనులు అయ్యేవి చేసుకుందామని. ఈ టేబుల్ రోజ్ చూసారా, ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి నా దగ్గర. చిన్న మొక్క వేస్తే చాలు మనకి ఎంత పెద్దదవుతుందో మొక్క. అది అలా విస్తరించేస్తూనే ఉంటుంది. చూస్తే కడుపు నిండిపోతుందండి నాకు. ఎంత బాగుంటాయో కలర్స్, డిఫరెంట్ కలర్స్. కళ్ళకి చాలా విందుగా ఉంటాయి కదా ఈ మొక్కలు. ఎంత పెద్దది పూస్తోందండి, ఒక్కొక్కటి గులాబీ అంత పూస్తోంది. కాకపోతే సాయంత్రం వరకు ఉండవండి ఇవి, పొద్దున్నే పూస్తాయి. కొంచెం ఎండ ఉన్నంత వరకే ఉంటాయి, తర్వాత ముడుచుకుపోతాయి. మనం డెకరేషన్గా వాడుకోవాలి అంటే బడ్స్లా కోసుకుని చిన్న బౌల్స్లో వేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు. మీరు పెంచుతున్నారా మొక్కలు? మీకేం మొక్కలు ఉన్నాయి, మీరు ఎలా చూసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే వ్లాగింగ్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. నాకు ఇంకా బూస్ట్ వస్తుంది, నేను ఇంకా చేయాలి అని
ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, చూస్తుంటేనే మాకు కూడా చెయ్యాలనిపిస్తుంది. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. ఇది లిల్లీ అండి. ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందో అసలు, మెట్లు ఎక్కుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. పూలు పూసాయి అని ఎన్ని మొలకలు వచ్చేసినాయో. దీంట్లో అంతా తోటకూర మొలిచేసిందండి. దీనిలో ఇగో ఈ శంకు పూలు పర్పుల్ కలర్ విత్తనం పడినట్టుంది, బాగా వచ్చింది. ఇవన్నీ తీసేయాలి. కొంచెం ఎదిగిన తర్వాత తోటకూర అంతా మళ్ళీ కట్ చేసేస్తాను. ఆల్రెడీ మొన్న కట్ చేశాను, ఇంకా కొంచెం ఉంది. ఇది చామంతి, డిఫరెంట్ కలర్స్ అండి. చాలా కలర్స్ వేసాను కానీ మధ్యలో ఈ ఎండలకి చాలా పోయాయి. ఎంత బాగా చూసుకున్నా కూడా కొన్ని మిగిలాయి. తెచ్చుకోవాలి మళ్ళీ మొక్కలు, పెట్టుకుందాము మంచి మంచి మొక్కలు. ఇది స్నేక్ ప్లాంట్, చిన్న మొక్క వేసానండి. ఆంటీ ఎదుర్కొన్న ఆంటీ ఇస్తే అది అంత అయ్యింది. ఇది శంకు, దీని విత్తనాలే పడి మొత్తం అన్ని చోట్ల శంకు మొక్కలు మొలుస్తున్నాయండి. పెద్దదైంది కానీ పువ్వులు ఎందుకో ఆగిపోయాయి, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. రైనీ సీజన్ వస్తుంది కదండి, ఇంకా మళ్ళీ అన్నీ కూడా ఫ్రెష్ అయ్యి బాగా వస్తాయి. ఇది మునక్కాడ చెట్టు, మొన్న ఫస్ట్ మునక్కాడ తెంపామండి, చాలా టేస్ట్గా ఉంది. ఇంకో పూత ఉంది, కాకపోతే కోతులు వస్తే కొమ్మలన్నీ విరిచేస్తాయండి. ఇక్కడ కోతులు కాదు, కొండముచ్చులు ఎక్కువ బాగా, అసలు దేన్ని ఉంచవు. ఇది ఎల్లో కలర్ టేబుల్ రోజ్ అండి. ఎంత బాగున్నాయి చూసారా, పెద్ద పెద్ద పూలు. నాకైతే వీటిని చూస్తేనే కడుపు నిండిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఎంతసేపైనా ఉంటాను ఈ మొక్కల దగ్గర చేసుకుంటూ. ఇవి రెయిన్ లిల్లీ ఎల్లో కలర్ అండి, అవి పూలు పూసాక చూపిస్తాను. ఇది ఇంకొక కలర్ డార్క్ రెడ్ అనమాట. ఎందుకునో కొంచెం ముద్దగా పుయ్యట్లేదు, దీనికి బలం సరిపోవట్లేదు అనుకుంటా. కొంచెం మట్టి వేద్దాము, మళ్ళీ తీసుకొచ్చి పైకి మట్టి మోసుకురావడం అనేది పెద్ద టాస్క్ అండి. కొన్ని మొక్కలు ఎండిపోయి టబ్బులు ఖాళీ అయిపోయాయి, మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవాలి. సీడ్స్ చాలా ఉన్నాయి, ముందు సీడ్స్ వేయాలి. ఇవి హ్యాంగ్ చేశాను, హ్యాంగింగ్ పాట్స్లో ఉంటాయి. కాకపోతే వీటిలో కొంచెం ఎక్కువ పోస్తే కింద పడిపోతాయి. ఇవి అసలే మురుగు, అంటే కొంచెం ఈ వాటర్ కదా, డికాషన్ వాటర్, ఇవన్నీ స్మెల్ వస్తాయి, దాంతో భయం వేస్తుంది. కొంచెమే పోస్తాను అనమాట. ఇది చూసారు కదా, ఇది లోటస్ అండి. ఇలా అయిపోయింది, ఫస్ట్ ఇయర్ బాగానే పూసింది, అందుకనో అలా పూయట్లేదు. చూడాలి దాని సంగతి. ఇది టర్టిల్ వైన్లో ఒక వెరైటీ అండి. ఇది వైట్ శంకుపూలు, వైట్ ముద్దపూలు. ఇది పూత ఎందుకో ఆగింది. ఇది టర్టిల్ వైన్ అండి, ఎంత బాగా వచ్చిందంటే దీన్ని